ఇప్పుడు 152 వచ్చాయి కదా, అంత తగ్గితే ఒక 50 తగ్గుతాయేమో, 50-52 దగ్గర 95-100 అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు అయితే వస్తాయి. డెవలపింగ్ అంటే ఎక్కడ హైదరాబాద్ అయినంత డెవలప్ అయితే కాదు. ఈ హైదరాబాద్ అంటే దగ్గరగా చంద్రబాబు ఇప్పుడు ఫస్ట్ 1995-85 నుంచి డెవలప్ చేసుకుంటే ఇప్పటికి వచ్చింది 2000కి. అది అంత తొందరగా అయితే కాదు, దగ్గర ఒక 20 years పడుతుంది. అది జగన్ ఉన్నా డెవలప్ అయింది, చంద్రబాబు వచ్చినా డెవలప్ అయింది. వచ్చిన కంపెనీలకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ట్యాక్సులు తగ్గించే వాళ్ళు ఆటోమేటిక్గా కంపెనీలు పెట్టుకుంటారు. పథకాలు ఎలా ఉన్నాయి నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, పథకాలు కొన్ని బెనిఫిట్ ఉన్నాయి బ్రో, కొన్ని వేస్ట్. కొంచెం స్టూడెంట్స్కి 15K అలా ఇస్తున్నారు. వాళ్ళకి 1 to 10th క్లాస్ దాకా 15,000 స్కూల్కి సరిపోతాయి. ఇంటర్మీడియట్కి స్కాలర్షిప్ కాబట్టి ఓకే. ఇంకా బీటెక్ అంటే మళ్ళీ వాళ్ళకి ఫీజు వస్తూనే ఉంది. ఇంకా వీళ్ళు డోక్రా వాళ్ళకి ఒక 10Kనో ఎంతో ఇస్తున్నాడు, అది కొంచెం వాళ్ళకి బెనిఫిటే. వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ పథకాలు వాళ్ళకి వ్యవసాయం ఎంత చేసినా లాసే వస్తుంది బ్రో. నువ్వు ఎంతనే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నోడు డెవలప్ అవుతాడు, దాని తర్వాత పొలిటికల్లో డెవలప్ అవుతాడు. వ్యవసాయం చేసేవాడు ఎప్పటికైనా లాస్ట్లోనే ఉంటాడు కానీ లాభాల్లో ఉండడు. వాళ్ళకి ఎన్ని ఇచ్చినా తక్కువే పథకాలు. వ్యవసాయం చేసుకుని అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే బ్రో. ఎందుకంటే వాళ్ళు ఎంతైనా చూడు, ఫస్ట్ నాట్లేస్తారు, వరదలు వచ్చాయి మునిగిపోతాయి, సరే కోసేటప్పుడు మళ్ళీ వరదలు వస్తాయి, కోయటానికి కూడా కుదరదు, మళ్ళీ అప్పుడు లాసే. ఎటు తిరిగి వాళ్ళు పంట వచ్చిన దాకా వాళ్ళకి చావో రేవో, వాళ్ళకి ఎలాంటి పథకాలు ఇచ్చినా బెనిఫిటే. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం చేసే వాళ్ళని ఆదుకుంటేనే ఏ పొలిటికల్ లీడర్ అయినా డెవలప్ అవుతాడు. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం ఇంటికి వెళ్ళి హెల్ప్ చేయడం అనేది బాగానే ఉంది, కానీ పార్టీ పరంగా మా పార్టీకే మేము ఎక్కువ బెనిఫిట్ హెల్ప్ చేస్తాము, టీడీపీ వాళ్ళకి చేయము అలాంటివి కాకుండా అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ లాగా చేస్తే చేస్తున్నారు బ్రో. కొన్ని ఆడార నెగిటివ్ కనపడుతున్నాయి. ఇంకొకటి కొత్తగా ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు కదా జగన్ గారు, ఫ్రీ హాస్పిటల్. అదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంటే కిడ్నీకి ఇప్పుడు కిడ్నీ కానీ కొన్ని ల్యాక్స్లో అవుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఆపరేషన్ ఫ్రీ లాగా అలా పెట్టారు, అది కూడా బాగుంది కదా బ్రో. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకా ఎలాంటి మార్పులు చూడొచ్చు? మార్పులు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు బ్రో, అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది కాబట్టి చెప్పలేము. అంటే ఇప్పుడు సంక్షేమంపై దృష్టి పెట్టారు కదా, నెక్స్ట్ వస్తే అవి మళ్ళీ అలాంటివే మళ్ళీ రుణమాఫీ లాంటిది కొంచెం వాళ్ళకి పంట సాయం ఇక్కడ రైతు బంధు లాగా తెలంగాణ రైతు బంధు, డోక్రా వాళ్ళకి ఇలా పథకాలు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇస్తే పక్కా మళ్ళీ జగనే కన్ఫామ్గా మళ్ళీ 100-110 సీట్లు వస్తాయి. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం 55% జగన్ బ్రో. అంటే చంద్రబాబు ఈ 3 months కలిసి వస్తున్నారు కదా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బ్రో. అది ఒక 5 సీట్లు వస్తాయేమో, వచ్చి రానుంటారు.